హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ ఆల్గో. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది. వీలైతే చూడండి, మీకు మార్కెట్ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం మారిపోద్ది ఈ వీడియోతో. నేనైతే అది ప్రామిస్ చేయగలను. బయట మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, లేదంటే సిప్ కానీ ఇవి ఏమి ఇవ్వని రిటర్న్స్ ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇస్తుంది. మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఉత్తి మాటలు చెప్తారు అందరూ, నేను మీకు లైవ్ డేటా అయితే చూపిస్తున్నాను. ఇది ట్రేడర్ 4 స్ట్రాటజీ, మాన్యువల్ స్ట్రాటజీ కాదు. ఎవ్రీడే మార్నింగ్ 9:16కి ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 3:10కి ఆర్డర్స్ రిలీజ్ అవుతాయి. ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఇది. సో మోస్ట్లీ ఆప్షన్ బయ్యర్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వెయిట్ చేయాలి, పేషెన్సీ ఉండాలి. ఇవన్నీ అందరూ చెప్తారు కానీ ఎవరు చేయరు. సో మనకి సంవత్సరం డేటా మీకు లైవ్ డేటా చూపిస్తున్నాను. సో ఇది చూసి కొద్దిగా అయినా మీరు చేంజ్ వస్తుందని అనుకుంటున్నా. సో మనం ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 1, 2025. ఈరోజు 7th జూలై 4th. నిన్న ఈరోజు ట్రేడింగ్ ఉండదు కాబట్టి రికార్డింగ్ సాటర్డే చేస్తున్నాం. ఫ్రైడేకి అయితే మనకి క్లోజ్ అయిపోద్ది మార్కెట్. సో ఫ్రైడే వరకు ఉన్న డేటా అయితే మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. సో మొత్తం 1 year 7 months, 1 year 6 months, ఇంకా 7th month పూర్తి అవ్వలేదు కదా. సో టోటల్ విన్నింగ్ డేస్ మనకి 309. సో టోటల్ ట్రేడింగ్ డేస్ 309, విన్ డేస్ 203, లాస్ డేస్ 106. ఆబ్వియస్లీ మనకి ప్రాఫిట్ లాస్ ఉంటుంది, కానీ యాజ్ మంత్ ఎండింగ్ కానీ ఇయర్ ఎండింగ్ కానీ ప్రాఫిట్లో ఉన్నావో లాస్లో ఉన్నావో అన్నది ముఖ్యం. ప్రతిరోజు లాభాలు ఏ బిజినెస్లోని రావు. సో ఈ బిజినెస్ స్టాక్ మార్కెట్ అని కాదు, ఏ బిజినెస్లోని ప్రతిరోజు ప్రాఫిట్స్ అన్నవి రావు. అదైతే నిజం. కానీ ఇక్కడ ఏంటంటే కళ్ళ ముందు డబ్బులు పోతూ ఉంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి అన్న ఒక భయం అయితే ఎప్పుడు అందరికీ ఉంటుంది. సో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందు మీ దగ్గర లైవ్ డేటా ఉండాలి. కనీసం ఒక 6 months మీరు ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారో ఆ స్ట్రాటజీ 6 monthsలోనే ప్రాఫిట్ ఎలా ఇస్తుందన్నది చూసే ఓపిక ఉండాలి. ఒక వారం, 10 రోజులు, నెల రోజులు అంటే అయ్యే పని కాదు. సో మనకి సంవత్సరం 6 నెలలని మనకి విన్ రేటు 65.70%. సో ఇది సూపర్, మామూలు సక్సెస్ రేట్ కాదు. సో మనకి టోటల్గా డ్రా డౌన్ మనకి మ్యాక్సిమం ఏం చూస్తామంటే స్టాటిస్టిక్స్, టోటల్ ట్రేడింగ్ డేస్, విన్నింగ్ డేస్ ఎన్ని, లూజింగ్ డేస్ ఎన్ని, అండ్ సక్సెస్ పర్సంటేజ్ ఎంత, డ్రా డౌన్ ఎంత. ఇది మాత్రమే మెయిన్ మనం చూస్తాం. ఏ స్ట్రాటజీలో అయినా మెయిన్ ఇదే. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి మంత్లీ ఎంత లాస్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది పర్ మంత్లీ చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పర్ ఇయర్ అయితే మనకి కన్సిస్టెన్సీ అన్నది తెలుస్తుంది. సో మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్ డే వైజ్. అలాగే ఇది మనకి స్టార్ట్ చేసాం కదా January 25, అంటే ఫిబ్రవరి దగ్గరలో. ఎవ్రీ మంత్ మీకు వచ్చిన రిజల్ట్. సో ఒక మంత్ ఎక్కువ వస్తుంది, ఒక మంత్ తక్కువ వస్తుంది. ఏదేమైనప్పటికీ మన డబ్బు సేఫ్గా ఉందా లేదా, మనకి రిటర్న్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా. యాజ్ బ్యాంక్ రిటర్న్స్ చూసుకుంటే లక్షకి 650 రూపాయలు ఇస్తారు. సో ఇది మనకి సెల్లింగ్ కాబట్టి యూజ్ క్యాపిటల్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము బ్యాంక్ ఇంట్రెస్ట్కి దీనికి కంపేర్ చేస్తే 100% రిటర్న్ అయితే ఇందులో రావడం జరిగింది. సో మనం వాడింది ఏంటంటే స్ట్రాంగిల్ అన్నీ మిక్స్ చేసి వాడాము. దగ్గర 8 lakhs వాడాము. 8 lakhs అంటే ఇట్ మీన్స్ 8 3 24 lakhs. అంటే 1 లక్షకి మనకి ఇంచుమించుగా 3 లక్షలు. అలాగే 8 lakhs వాడాము. 23 lakhs, 8 3 24 lakhs. సో 24 lakhsకి మనకి 16 lakhs 1.6 monthsలో వచ్చిందంటే అది గ్రేట్ అచీవ్మెంట్. సో మీకు స్టాటిస్టిక్స్ అయితే చూపించాను. ఇది పూర్తిగా ట్రేడ్ రన్ను మనం చేసిన పొజిషన్స్కి ట్రేడ్ రన్ నుంచి వచ్చిన స్టాటిస్టిక్స్ మీకు లైవ్ చూపిస్తున్నారు. సో మనకి టోటల్ 16,21,661. సో మనకి ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది.
మార్నింగ్ 9:16కి స్టార్ట్ అవుతుంది. 9:16 స్టార్ట్ అయ్యి 3:10కి ఎగ్జిట్ అయిపోద్ది. సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అట్ ఏ టైము ఎంట్రీ అవుతాయి, అట్ ఏ టైం ఎగ్జిట్ అవుతాయి. సో ఆ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైనా సరే ఆ రోజే మనకి మొత్తం కౌంటర్ క్లోజ్ అయిపోద్ది. సో టెన్షన్ ఉండదు. మరుసటి రోజు మార్కెట్ బాగా గ్యాప్ అప్ గ్యాప్ డౌనా ఈ టెన్షన్ ఉండదు. ఆ రోజు నష్టం వస్తే ఆ రోజుదే, మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి హైయెస్ట్ లాస్ వచ్చి 2,20,000 వచ్చింది, హైయెస్ట్ ప్రాఫిట్ 1,88,000 వచ్చింది. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి పర్ మంత్ యావరేజ్ చూస్తే 16 months, సో 1 lakh 16 లక్షలు వచ్చిందంటే 16 నెలలు, నెలకి 1,00,000 వచ్చినట్టు. సో నెలకి 25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెలకి 1,00,000 రూపాయలు అంటే అది మామూలు లాభం అయితే కాదు. సో ఇది టోటల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. టోటల్గా మనకి ఈ 16 monthsలోని జరిగిన ట్రేడ్ డీటెయిల్స్. సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. ఇందులోని మాయ చేసి లేకపోతే ఏదో చేసేది ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ట్రేడ్ రన్ నుంచి వచ్చిన డేటా మాత్రం మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే కనీసం బయ్యర్స్ ఆస్పెక్ట్ కొద్దిగా మారుతుంది. మనం 10,000తోనో 5,000తోనో మార్కెట్లోకి వచ్చి సంపాదిద్దామంటే అది కలే, అది ఎప్పటికైనా కలే. బయ్యర్స్ సక్సెస్ అయ్యారు అంటే అది పూర్తిగా అబద్ధమని చెప్పడానికి ఇది ఒక రుజువు ఇది. సో బయ్యర్స్ ఎప్పుడు మార్కెట్లో సక్సెస్ కారు, అది నిజం. ఒక రోజు సక్సెస్ అవ్వచ్చు, 2 రోజులు సక్సెస్ అవ్వచ్చు, 3వ రోజు పెట్టిన అమౌంట్ మొత్తం పోద్ది. బయ్యర్ మార్కెట్లో నిలబడడం అన్నది అసాధ్యం, అది కలే. మీరు అయితే నమ్మక్కర్లేదు. బయ్యర్ సక్సెస్ అయ్యాడు మార్కెట్లో అంటే అది నమ్మాల్సిన ప్రసక్తి లేదు. కాల్స్ కూడా అంతే. ఏదైనా మీరు లైవ్ డేటా చూసి పర్ఫెక్ట్గా మీరు అనలైజ్ చేసుకోండి. లేదు మీకు మేము టెస్ట్ చేసుకుంటాను, దీని లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు. కానీ డబ్బుల్ని అనవసరంగా పోగొట్టుకోకండి. సో సజెషన్ కాదు, నా అనుభవం మేరకు చెప్తున్నాను. అది మీరు ఎలా తీసుకున్నా మీ ఇష్టం. కానీ బట్ బయ్యింగ్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం మనం సింపుల్గా చెప్పాలంటే సెల్లింగ్ అన్నది వల, బయ్యింగ్ అన్నది గాలం. సో గాలానికి చేప ఎంత టైంలో పడుతుందో తెలియదు, కానీ వాళ్ళకి గ్యారెంటీ ఒక చేపన్నా పడుతుంది. అది కాన్స్టెన్సీ మార్కెట్లో కూడా. సో ప్రిపేర్డ్గా ఉండండి. మార్కెట్ మనకి లాంగ్లోనే మనకి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఒక రోజులోనే 2 రోజుల్లోనే డబ్బులు సంపాదించడం అంటే అది మార్కెట్లో అయ్యే పని కాదు. మినిమం ఒక 1 month, 6 months, 1 year ఈ టైం పీరియడ్ పెట్టుకొని కన్సిస్టెన్సీగా పేపర్ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మనకు బోల్డెన్ ప్లాట్ఫామ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో చెయ్యండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను కూడా నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్, మీకైతే టోటల్ డేటా అయితే చూపించాను కదా. అలాగే మనకి డే వైజ్ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది డే వైజ్ మనకి ఎవ్రీడే తీసుకుంటుంది కదా. సో మనము ఇది స్టార్ట్ డిప్లాయిడ్ 29th January 2025 డిప్లాయ్ చేసాము. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇది పేపర్ ట్రేడ్ మీన్స్ నాకు పేపర్ ట్రేడ్, కానీ మీ అందరికీ నేను ప్రైవేట్ లింక్ ఇస్తాను. కొంతమంది పేపర్ ట్రేడ్ చేసుకుంటారు, కొంతమంది లైవ్ ట్రేడ్ చేసుకుంటారు, అది కామన్, అది వేరే సబ్జెక్టు. సో ఇది పేపర్ ట్రేడ్ మాత్రమే నా దగ్గర ఉంటుంది, ఎందుకంటే నేను అమౌంట్ డిప్లాయ్ చేయను. సో స్ట్రాటజీ బిల్డ్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ప్రైవేట్ లింక్ ఇస్తాను, వాళ్ళ ఇష్టం. సో పేపర్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. లైవ్ ట్రేడ్ కొంతమంది చేసుకున్నారు, వాళ్ళు పర్సంటేజ్ బేసిస్లో అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 3 జూలై అంటే నిన్న శుక్రవారం 9:16కి తీసుకుంటే 3:10కి క్లోజ్ అయిపోయింది. సో ఇది బేసిక్గా సెల్లింగ్ స్ట్రాటజీ కాబట్టి మార్కెట్ ఆల్మోస్ట్ 30 daysలోని 22 days మనకి మార్కెట్ ఉంటుంది. ఒకవేళ ఆల్వేస్ 1 or 2 days పోతే 20 days ఉంటుంది. సో ఈవెన్ 22 days మనం లెక్కేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 3, 4, 5 రోజులు మాత్రమే ట్రెండింగ్ ఉంటుంది. రిమైన్ డేస్ ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. సో మనది సెల్లింగ్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి విన్నింగ్ డేస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మార్కెట్ ఎలా ఉందో వదిలేస్తే వచ్చిన ప్రాఫిట్, అదే మనం కొద్దిగా రెస్ట్రిక్ట్ చేస్తే ఆ ప్రాఫిట్ 100% ప్రాఫిట్ అయితే ఫుల్ పేజ్డ్గా మనం సంపాదించుకోవచ్చు. సో 2 lakhs వచ్చే వరకు ఆగం కదా, 1 lakh దగ్గర ఆపుతాము. సో లైవ్లోని వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టుకుంటారు, 50,000కి 40,000కి ఫైనల్ లాస్ పెట్టుకుంటారు. సో అది వాళ్ళ ఇష్టము, నేనైతే అలా వదిలేసా. సో ఇది ఫ్రెండ్స్,
నిన్నటి మార్కెట్లో 21,000. ఇది 2nd జూలై 9:16 to 3:10. ఎవ్రీడే సేమ్ టైం. ఈ 303 రోజులు సేమ్ సినారియో. మార్కెట్కి అది ఎలా ఉన్నా దాని పని చేసుకుంటూ పోద్ది. యుద్ధం వస్తుందా, కరోనా వచ్చిందా, ఇదేమి ఉండదు. మార్కెట్ సెంటిమెంట్ని బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ ఫైనల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అన్నది ఇంపార్టెంట్. సో ఆ రోజు 2nd జూలై మ్యాక్స్ ప్రాఫిట్ 20,000, మ్యాక్స్ లాస్ 2,876. సో ఇది మీకు ఇంత క్లారిటీగా ఇంత వివరంగా అయితే ఎవరు చెప్పరు, చూపించడానికి డేటా ఉండదు. ఫస్ట్ ఈ రోజు ఎంత వచ్చింది, ఆ రోజు ఎంత వచ్చిందని చెప్తారు, కానీ డేటా ప్రకారం అయితే చెప్పలేరు. సో 1st జూలై ఎవ్రీడే. సో దీని తాలూకా రన్ టైం డేటా. ఆ రోజు ఎంత ప్రాఫిట్, ఎంత లాస్. 14,500 అయితే ప్రాఫిట్, మ్యాక్స్ లాస్ 10,000. సో ఆ రోజు మనకి క్లోజ్ అయ్యే టైంకి ఉన్న ప్రాఫిట్ ఎంత ఉంది, 14,000. ఓకే, అలాగే మ్యాక్స్ లాస్ వచ్చిన రోజు చూద్దాం. ఇది 7,800 మనకి లాస్ అయితే చూపించింది. సో 29 జనవరి సేమ్ యాజ్ యూజువల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. దీని రన్ టైం డేటా చూసుకున్నట్టయితే మనము మ్యాక్స్ 7,900 మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్ 26,000. సో అదేంటండి అంత లాస్ వెళ్ళింది కదా ఎలాగా అంటే, సో మనకి మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఇక్కడ 26,000 లాస్ వచ్చింది, సరే అని అక్కడ ఎగ్జిట్ చేసాము అంటే ఆ రోజు ప్రాఫిట్ 50,000 లక్షకి వెళ్తుంది. అది మనం వదిలేసుకోవాలి. సో సైలెంట్గా వదిలేయడం తప్ప మనం మార్కెట్ని ఎజ్యూమ్ చేయలేము. సో ఎంత లాస్ వస్తే అంతా తీసుకోవాలి, ఎంత ప్రాఫిట్స్ వస్తే అంతా తీసుకోవాలి. సో మనం 15,000 స్టాప్ లాస్ పెట్టుకుంటే 15,000 స్టాప్ లాస్ కొట్టేద్ది, కానీ మనకు వచ్చిన లాస్ ఎంత 7,900 అంటే ఇంకొక 7,500 ఇచ్చేసినట్టే కదా. సో మార్కెట్ని ఎలా వెళ్తుందో మార్కెట్తోనే మనం వెళ్తే 100% ప్రాఫిట్లో ఉంటాం. దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.